త్వరలోనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక విధంగా డైరెక్ట్గా చెప్పాలంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఇంకా బీజేపీ అనేది ఇన్వాల్వ్మెంట్ లేదు. దీని గురించి మాట్లాడడానికి ఎక్స్ఎమ్మెల్యే తాటికొండ రాజా గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు చెప్పాలంటే డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళినా సరే, నాయకుల మధ్య అయినా సరే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది వినబడుతుంది సార్. అంటే ఏది రాబోతుంది, ఎలా ఉంది సార్ పరిస్థితి? సో తప్పకుండా ఈరోజు ఇప్పటికే విజయం అనేది ఆల్రెడీ తేలిపోయింది. ఎలక్షన్లలో గెలుపు అనేది తేలిపోయింది. ఎందుకోసం అంటే ఈరోజు సోషల్ మీడియా కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే ట్విట్టర్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏది చూసినా కూడా 100% ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గెలవబోతుంది అన్నట్టు తేటతెల్లమైంది. మెజారిటీ కోసం మాత్రమే ఈరోజు ఎలక్షన్ల కోసము మేము వెళ్తా ఉన్నాం. తప్పకుండా 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెఫరెండం తీసుకోవాలి. మేము ప్రతిపక్షంగా మేమేం చేయాలో అంతగా చేస్తున్నాం, ఇంకా ప్రజల్లోకి వెళ్తాం. సో అదేవిధంగా నువ్వు అధికార పార్టీగా చేసిన పనులు చెప్పుకొని పోవాలి. ఇంటింటికి ఇప్పటికీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేరుతున్నాయి, అదనంగా ఒక్కటి చేరట్లేదు. అభివృద్ధి విషయానికి వస్తే ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి అయిన దానికి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. పోనీ ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టును తీసుకొని తట్ట మట్టి తీసేయాలంటే అది కూడా కొత్త ప్రాజెక్టును తీసుకుని కూడా ఎక్కర్లేదు. కాబట్టి ఇవన్నీ వెరిసి రేపు ఎలక్షన్లో ఓటు అడిగే హక్కు ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉన్నట్టు ఈరోజు తేటతెల్లమైంది. అయినా కూడా ఎలక్షన్లు కాంగ్రెస్కు మీరు అన్నట్టు బీఆర్ఎస్ మధ్యలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఎప్పుడో గెలిచినాం, భారీ మెజార్టీతో గెలవడానికి ఈరోజు కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా పెట్టిన మీటింగ్లో కూడా బీఆర్ఎస్ కోసం వచ్చిన అటెండ్ అయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఏదో భోజనాలు పెడతామనో లేకపోతే రోజుకింత ఇస్తామని చెప్పేసి డబ్బులు పెడితే అంతమంది జనాభాలు కనబడ్డారు. కానీ నిజం చెప్పాలంటే నవీన్ యాదవ్ సింగిల్గా కూడా అతనికి కెపాసిటీ గెలిచేంత ఉంది, క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రౌడీలకు కొడతానంటే భయం కదా, ప్రజలకు ఎవరికైనా కొడతానంటే భయముతో పెడతానంటే ఆశ. వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి డబ్బులు వాళ్ళే ఎక్కువ ఇస్తున్నారు, మళ్ళీ బెదిరించే వాళ్ళు కూడా వాళ్ళే. ఎందుకంటే ఆయనకి ఇవరకే చరిత్ర ఉంది, రౌడీ షీటర్ పెద్ద చరిత్ర ఉంది కాబట్టి రెండు ఆయనకి ఉన్నాయి. కానీ ఓట్లు అనేది సీక్రెట్గా వేసేది. ఇప్పుడు భయపెడితే భయపడ్డట్టు కనబడతారు, పెడితే తింటారు, ఇస్తే తీసుకుంటారు. ఓటేసేది మాత్రము మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుగా ఓటేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సార్ ఒక డైరెక్ట్ ఏం చెప్తున్నారంటే నవీన్ యాదవ్ గారికి అడిగితే సహాయం అడిగితే కాదనకుండా ప్రతి ఒక్కరికి ఎంత పేదవాడు ఇంటి ముందర పోయి చేయి చాపినా కూడా సహాయం చేస్తాడు. సునీత గారు ఏంటంటే ప్రజల మధ్యలో అసలు తిరిగిన వ్యక్తే కాదు, ముఖపరిచయం కూడా సరిగ్గా లేని వ్యక్తి, సెంటిమెంట్ తోటి సానుభూతితోటి ఓట్లను గెలవాలంటే అది కుదరని పని అని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు గోపీనాథ్ అక్కడ 3 సార్లు ఎమ్మెల్యే గెలవడానికి ప్రధాన కారణం ఆయన సోషల్ సర్వీస్. ఆయన ప్రభుత్వ పథకాలే కాదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వడం కాకుండా అదనంగా కూడా ఉదాహరణకి కళ్యాణ లక్ష్మి ఒక చెక్ ఇవ్వడం కాకుండా ఒక చీర ఇచ్చే కార్యక్రమం కావచ్చు, తర్వాత క్రిస్మస్ కానీ మన రంజాన్ కానీ, తర్వాత బతుకమ్మ కానీ పార్టీ ప్రభుత్వ పరంగా వచ్చే చీరలు సరిపోతాయి, అదనంగా కల్పించిన సందర్భాలు కనిపిస్తాయి. అనేక ఇళ్లలో పెళ్ళిళ్ళకు కానీ పబ్బాలకు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు కనిపిస్తాయి. ఇప్పుడేదో ఎలక్షన్ల ముందు ఈ ఏదో ఇస్తున్నానని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు భార్యగా బయటకు వచ్చి ఇచ్చే అవకాశం లేదు. సో ఈరోజు గోపీనాథ్ వారసురాలిగా భార్యగా బాధ్యతాయుతంగా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజాహిత కార్యక్రమాలు ఎక్కువ చేస్తానికి అవకాశం ఉంటుంది.